Hello guys, welcome to Root Learning Academy. Today I am going to explain you electrolytic refining. మరి ఏంటి electrolytic refining? Electrolytic refining is a process of extracting the metals from its core. So actually we have a total of 5 steps. Among those the 5th step is refining. ఆ refining లో మన ప్రాసెస్ ఏంటి electrolytic refining. మరి ఏం చేస్తాం electrolytic refining? దీంట్లో beaker తీసుకోండి, just take a beaker, okay, take a metallic bar. This is impure metal, impure metallic bar. This is a pure metallic bar, pure metallic bar. ఈ impure metal ని పాజిటివ్ చార్జ్ కనెక్ట్ చేయండి. ఈ ప్యూర్ మెటల్ ని నెగిటివ్ చార్జ్ కి కనెక్ట్ చేయండి. జస్ట్ కనెక్ట్ ఇట్ టు నెగిటివ్ చార్జ్. మరి ఇవి రెండు దేనికి కనెక్ట్ చేయాలి? వీ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ టు డీసీ కరెంట్. డీసీ కరెంట్, డీసీ అంటే ఏంటి? డైరెక్ట్ కరెంట్, ఆల్రెడీ విన్నాం. మరి డీసీ కరెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? బ్యాటరీ, డైరెక్ట్ కరెంట్. సో ఇవి రెండింటిని తీసుకెళ్ళి ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు టేక్ ద సొల్యూషన్. The solution is called electrolyte. మరి electrolyte అంటే ఏంటి? Electrolyte is a salt solution of the same metal. For example, కాపర్ తీసుకుంటున్నా. కాపర్ కి సంబంధించిన సాల్ట్ సొల్యూషన్ ఏంటి? ఇట్ కెన్ బి CuSO4. దాన్నే ఇంకొకటి డైల్యూటెడ్ H2SO4 ని కలుపుతుంది. We have to take diluted H2SO4. ఎందుకు diluted H2SO4? H2SO4 is the best metal for electrolyte. ఎందుకంటే దీంట్లో ions అనేవి చాలా ఈజీగా డిజాల్వ్ అవుతాయి. So this is the best electrolyte. So I am taking this H2SO4 solution along with copper sulfate. Right? So this is the electrolyte. I am writing here. Electrolyte. Right. So what is the process? First, this positive charge is known as anode, negative charge is known as cathode. Cathode. ఇప్పుడు ఇదేంటమ్మా? ఇది ప్యూర్ మెటల్, దిస్ ఈస్ ఇంప్యూర్ మెటల్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? వాట్ ఈస్ ద ప్రొసీజర్? జస్ట్ జనరల్లీ ఫ్రమ్ హియర్, from this impure metal, that impurities will separated and that copper metal will separate and it will store here. ఇది ఇక్కడ డిపాజిట్ అవుతుంది. ఎలా డిపాజిట్ అవుతుంది? సో ఫస్ట్ when we pass the current, యానోడ్ దగ్గర ప్రొసీజర్ చూడండి. యానోడ్ దగ్గర సో కాపర్ ఏమైంది? కాపర్ అయాన్ అనేది రిలీజ్ అయింది. కాపర్ అయాన్ బై సెపరేటింగ్ 2 of its electrons. యానోడ్ దగ్గర ఏమైంది? యానోడ్ దగ్గర నుండి ఇక్కడ 2 electrons అనేది దీనికి ఇచ్చేసింది. నాకు అవసరం లేదురా బిడ్డ, నువ్వే ఉంచుకో అని చెప్పి ఇక్కడ ఇచ్చేసింది. ఎందుకంటే ఇది పాజిటివ్ చార్జ్. పాజిటివ్ చార్జ్ అనేది ఈజీగా నెగిటివ్ చార్జ్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో దీన్ని వదలలేదు. దేన్ని వదిలింది? కాపర్ వదిలేసింది. ఇది బయటకు వచ్చేసింది. ఏమైంది ఇక్కడ? కాపర్ అనేది, కాపర్ అయాన్ అనేది సపరేట్ అయింది బై ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఇట్స్ ఇంప్యూరిటీస్. ఇంప్యూరిటీస్ ఏమైనాయి? 2 types ఆఫ్ ఇంప్యూరిటీస్. ఒకటి సాల్యుబుల్, ఇంకోటి ఇన్సాల్యుబుల్. సాల్యుబుల్ అనేవి మొత్తం ఎలక్ట్రోలైట్ లో మిక్స్ అయిపోయింది. ఇట్ ఈస్ కంప్లీట్లీ మిక్స్డ్ ఇన్ ఎలక్ట్రోలైట్. ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ ఏవైతున్నాయో ఇట్ ఈస్ ఫార్మ్స్ లైక్ అ ప్రెసిపిట్ ఆర్ లైక్ అ మడ్. బుడదలాగా కింద ఫామ్ అయిపోతుంది. ఏమైతుంది? బుడదలాగా కింద ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ దిస్ కాపర్ అయాన్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దిట్ నెగిటివ్ చార్జ్. ఎందుకు? ఇది పాజిటివ్, అది నెగిటివ్ చార్జ్, రెండు బాగా అట్రాక్ట్ అవుతాయి ఒకదానికి ఒకటి. సో ఈ కాపర్ అనేది దీనికి అట్రాక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది? క్యాథోడ్ దగ్గర రియాక్షన్ చూద్దాం. క్యాథోడ్ సేమ్ ఏముంది? 2+. ఇప్పుడు ఇది దేంతో రియాక్ట్ అయింది? ఇక్కడ 2 electrons తో, ప్లస్ 2 electrons. చూడండి, 2 పాజిటివ్ చార్జెస్, 2 నెగిటివ్ చార్జెస్ తీసుకుంటే ఏమవుతుంది? స్టేబుల్. సో కాపర్. సో ఈ ప్యూర్ కాపర్ అనేది క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అయిపోయింది. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. Thank you. Hope you like